నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సిద్ధార్థ్ కౌశల్ ఒక ఐపీఎస్ అధికారి తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటుంటే దీంట్లో కూడా ఏదో కుట్రలు పన్నాలనేటువంటి దాంట్లో సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, కూటమి వేధింపులు భరించలేక చాలా ఎర్లీగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ పత్రికల్లోనూ ప్రచారం అయింది, వాళ్ళ ఛానల్స్లో కూడా మాట్లాడారు. కానీ తన క్లారిటీ ఇస్తూ ఏదైతే సిద్ధార్థ్ కౌశల్ చేసినటువంటి ఒక వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్. సిద్ధార్థ కౌశల్ పేరు వింటుంటే ఈ రోజున ఒకప్పుడు ఐపీఎస్ అంటే ఎలా ఉంటారు, ఎలా పోలీసుల పట్ల వాళ్ళకున్న అభిమానం కావండి, అంటే ఒక పై ఆఫీసర్లా కాకుండా తను ఏ విధంగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండేవాడు, అదేవిధంగా ప్రజలతో మమేకమై శాంతి భద్రతలను కాపాడే విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకునేవాళ్ళు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎలాంటి పేరు ప్రఖ్యాతులు గాంచారు, ఏ విధంగా తన డ్యూటీని సక్రమంగా చేసేవారు, ఇవన్నీ చూసిన తర్వాత మరి ఈ రోజున ఎందుకు అంత మంచి వ్యక్తి మరి ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు అంటే దాని కారణాలు వెనక మరి ఈ రోజున చూస్తూ ఉంటే సాక్షి ఛానల్, పేపర్ ఏ విధంగా ఒక విస్తృత ప్రచారాన్ని చేపట్టాయి. అంటే ఇక్కడ చిన్న విషయం ప్రతి ఒక్కదాన్ని ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా ఒక రాజకీయ కోణంలో ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, మరి వాళ్ళకు బుద్ధి లేదనుకో మరి వేరే వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అనేది ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్లో ఉండిపోతుంది. అంటే ఇక్కడ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, అది చిన్న విషయం అయినా సరే ప్రజల్లోకి విషాన్ని కక్కిద్ది, అంటే చిన్న పాముకు కూడా విషం ఉండిద్ది, మరి ప్రజల్లోకి ఆ విషాన్ని చేర్చే విధంగా వీళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని తిప్పి కొట్టే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వర గారు దాదాపు వాళ్ళు వచ్చినటువంటి ఒక మరుసటి రోజే ఆయన్ని సస్పెన్షన్ గురవడం, దాదాపు క్యాట్కి సంబంధించి కూడా ఎన్నోసార్లు విధుల్లో తీసుకోండి అన్న తర్వాత కూడా తీసుకోకపోవడం, లాస్ట్ రిటైర్మెంట్ ఆయనది ఏదైతే ఉందో ఆ రోజు ఉదయం ఏదైతే స్టేషనరీస్కి సంబంధించినటువంటి ఒక చాలా చిన్న పోస్ట్లో ఆయన ఇవ్వడం, అక్కడ ఆయన రిటైర్మెంట్ జరగడం మనం చూసాం. సో దీన్ని కక్ష సాధింపు చర్యలు అంటారా? ఇప్పుడు సిద్ధార్థ్ కౌశల్ ఏం చెప్పాడు అంటే ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా నేను కూడా సిద్ధార్థ కౌశల్ గారి మాటలు విన్నాను. ఆయన ఏ విధంగా దీని గురించి రెస్పాండ్ అయ్యారంటే చెప్పారు, ఇలాంటి దుష్ప్రచారం నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటానికి కారణాలు ఆయన చెప్తూ, మరి నేను కూడా వేరే ఉద్యోగంలో జాయిన్ అవ్వటం కోసం నా కుటుంబ సభ్యులతో నేను మాట్లాడుకొని మరి ఇప్పుడు వచ్చే శాలరీ కన్నా కూడా 4 రెట్లు ఎక్కువ శాలరీ నాకు రాబోతుంది, మరి అతని కుటుంబ పరిస్థితులు ఎలాంటియో ఎవరికీ తెలియదు. మరి ఎవరైనా సరే ఈ రోజున ఇన్కమ్ సంబంధించి కూడా ప్రతి ఒక్కటి చర్చించుకుంటున్నారు, ఎట్లాగా వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలి, లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, బోలెడన్ని ఆశలు ఉంటాయి, దాని పట్ల వాళ్ళకి అవగాహన ఉండేది భవిష్యత్తు పట్ల. కాబట్టి దాన్ని అంతా కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు, తనకి ఏంటి మెయిన్ ప్రభుత్వానికి చెప్పాలి, అదేవిధంగా వాళ్ళు సహచరులు ఎవరు ఉంటారో వాళ్ళతో చెప్తారు. ఈ రోజున అతను బహిర్గతంగా బయటకు వచ్చేసి ఎందుకు ఏంటని విన్నవించుకోవాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కేవలం వీళ్ళు చేస్తున్న ఒక రాజకీయ కుట్ర ఏదైతుందో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విస్తృతంగా ప్రచారం, అంటే కూటమి ప్రభుత్వం విపరీతంగా అతని టార్చర్ పెట్టి ఏదో అతనికి ఇబ్బందికి గురి చేసింది కాబట్టి అతను ఈ రోజున వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితికి తెచ్చింది అనేది ఒక విష ప్రచారం చేస్తున్నారు. దానికి గాను అతను బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఇట్లాంటివి ఏమీ జరగలేదు, కేవలం నాకు సంబంధించి నా పర్సనల్గా నేను వేరే ఉద్యోగంలో జాయిన్ అవటం కోసం శాలరీ దృష్టి, అది కూడా చెప్పారు, శాలరీ ఇంత శాతం ఎక్కువ రాబోతుంది, అది నా ఇంట్లో కుటుంబ సభ్యుల మేరకు వాళ్ళ కోరిక మేరకు నేను వెళుతున్నానని. కానీ మీరంటున్నట్లుగా ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి చూసుకుంటే మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి, ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు దాని గురించి తలుచుకుంటే ఎవరికైనా చాలా బాధాకరమైన విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఒక కులాల కుంపటే అనేది పెడుతూ ఉంటాడు. ఆ రోజున మరి అతను చేసింది ఏంటి, కులం పేరుతోనే ఒక కులానికి సంబంధించి లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి తను బాగా ఇదిగా ఉంటారని చెప్పేసి ఇంకా రకరకాల కారణాలు చూపిస్తూ మరి ఏ విధంగా అతన్ని ఇబ్బందికి గురి చేశారు, కేసులు పెట్టేసి ఎన్నో రకాలుగా టార్చర్ చేశారు. అంటే ఒక వ్యక్తి తను ఒక మంచి ఆశయంతో ఆ పదవిలో ఉన్నప్పుడు దానిలో ఏ విధంగా రిటైర్మెంట్ అవ్వాలనేది ఎవరైనా కోరుకుంటారు, కానీ దానికి విరుద్ధంగా జరిగినప్పుడు ఈరోజు రిటైర్ అయ్యే రోజే మళ్ళీ జాయిన్ అవటం అనేది నిజంగా చరిత్రలో ఇంకెవరికి కూడా జరగకూడదు. అలాగా నిజంగా చాలా బాధాకరమైన విషయాన్ని అందరం అనుకున్నాం గతంలో ఆ రోజు జరిగినప్పుడు. కానీ ఈ రోజున సిద్ధార్థ కౌశల్ అనే వ్యక్తి గురించి వచ్చేటప్పటికి ఐపీఎస్ మరి ఆయన ఏ కారణాల చేత వెళ్లాల్సి వచ్చింది, మరి ఈ రోజున వీళ్ళు చేస్తున్న విష ప్రచారం ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ మళ్ళీ మనం ఇంకోసారి చెప్పుకోవాలి దీని గురించి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు ప్రతిదాన్ని మీరు కూడా రద్దు చేస్తున్నారు, మీరు కూడా వాళ్ళు ఏదో రాశారనుకోండి పేపర్లో, మీరు కూడా మళ్ళీ దాని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని.
ఖచ్చితంగా ఒక చెడు జరిగినప్పుడు అదేంటి, ఎందుకు ఆ చెడు మీరు చేయాల్సి వస్తుంది, ప్రజలకు ఎందుకు చెప్తున్నారంటే మరి దాని వెనకాల ఉన్న మంచి ఏంటి, అసలు నిజమేంటి? ఖచ్చితంగా ఆ బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి పట్ల. ఈ రోజున రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు తీసుకెళ్లి మబ్బుల్లో పెడుతున్నారు, ఏ విధంగా వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేయడానికి చూస్తున్నారంటే ఇదిగో ఇట్లాంటి విషయాలు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ రోజున సిద్ధార్థ్ కౌశల్ గారి విషయంలో ఎలా ప్రవర్తించారు అనేది. అయితే మనం చూసుకుంటే ఏదైతే సిద్ధార్థ్ కౌశల్ సంబంధించి ఒక ఐపీఎస్ అధికారి అంటే వాస్తవానికి తను బయటికి ఇంత పెద్ద ప్రచారం చేసుకోవాల్సిన అంత అవసరం తనకు లేదు. కానీ సాక్షి పత్రికల్లో రావడం వల్ల, సాక్షి ఛానల్లో రావడం వల్ల ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇక్కడ మా కుటుంబ సభ్యులతో మాట్లాడి నాకు ఇక్కడ ఎటువంటి ఏమంటారు ఇబ్బందులు లేవు, కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదని చెప్తూ చేశారు. వాస్తవానికి ప్రతిరోజు సాక్షికి సంబంధించిన ఛానల్లో కావచ్చు, లేదంటే పేపర్లో కావచ్చు, ఏదన్నా ఒక విషయం తీసుకొచ్చి దీన్ని చంద్రబాబుకు చెంపపెట్టు అదేదో మాట్లాడుతుంది. వాస్తవానికి ఈ విషయంలో సిద్ధార్థ్ కౌశల్ చేసినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మనం ఎలా చూడాలి అంటే దీన్ని పోలీస్ బూట్తో చెంపదెబ్బ అని చెప్పి అనుకోవచ్చు అంటారా జగన్కి? ఖచ్చితంగా జగన్కి, సాక్షి ఛానల్కి, పేపర్కి అన్నిటికి కూడా నిజంగా ఇది చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఒక అబద్ధాన్ని వీళ్ళు ఏ విధంగా ప్రచారం చేయాలని చూశారో దానికి తన వంతు బాధ్యతగా, తన వల్ల ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో కుటుంబ ప్రభుత్వం దాని మీద మచ్చపడకుండా చేయడానికి తన ఒక పోలీస్ ఆఫీసర్గానే కాదు, వీఆర్ తీసుకున్న తర్వాత తన బాధ్యత ఏంటి అనేది ఒక పౌరుడిగా ఏ విధంగా తను వ్యక్తపరిచారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా సిద్ధార్థ కౌశల్ గారు ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క మంచితనం చెప్తూనే ఇంకొక వైపు చెడు ప్రచారాన్ని ఏ విధంగా తను తిప్పి కొట్టారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఖచ్చితంగా సాక్షి ఛానల్, పేపర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నిజంగా చూస్తుంటే ఇక్కడ వీళ్ళకి ఎంతమంది ఎన్ని చెంపపెట్టులు కొట్టినా ఇలానే ప్రవర్తిస్తూనే ఉంటారు అనేది వాళ్ళు ఇంకా మార్చుకోలేరు ఆ విషయాన్ని. ఇలానే ఏదో ఒకటి ప్రతిరోజు వాళ్ళ ఛానల్ ఏంటంటే వాళ్ళ పేపర్ ఏదైనా సరే ఇట్లాంటివన్నీ రాసుకుంటూనే వాళ్ళ బ్రతుకు జీవనం కొనసాగిస్తూ ఉంటారనేది అందరికి అర్థమైపోతుంది. అర్థమైనా కూడా దాన్ని ఒక ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి పాంప్లెంట్గా ఉపయోగించుకుంటున్నారు తప్పించి ఇంకా దేనికి దానివల్ల ఉపయోగం లేదనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా సిద్ధార్థ్ కౌశల్ చాలా బహిరంగంగానే డీజీపీకి లేఖ రాయడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. వాస్తవాలు ఏంటనేది మాత్రం చాలా క్లారిటీగా ప్రజలకైతే అర్థమవుతుంది. సో ఇప్పటికైనా సరే ఫేక్ ప్రచారాలు కావచ్చు, ఫేక్ వార్తలు కావచ్చు సాక్షి ఆపాలని కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.